రెండు తెలుగు రాష్ట్రాల్లో విజయసాయి రెడ్డి గారి పేరు తెలియని వారు లేరు. వైఎస్ఆర్సీపీలో ఒక వెలుగు వెలిగినటువంటి వ్యక్తి. వైఎస్ఆర్సీపీకి తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి తాను వ్యవసాయం చేసుకుంటానని సంవత్సరం క్రితం ప్రకటించి రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా వదిలేసుకొని విమర్శల పాలయ్యారు. ఏ రకంగా విమర్శల పాలయ్యారంటే వైఎస్ఆర్సీపీ గెలుచుకోలేని స్థితిలో ఆ సీటును వదిలేయటం తప్పు కదా అనే విమర్శ ప్రధానంగా ఆయన ఎదుర్కొన్నారు. సరే, కారణాల జోలి మనకు అనవసరం. ఇప్పుడు ఆయన ఈ మధ్య ఒక వారం క్రితమే తాను మీడియా రంగంలోకి అడుగుపెట్టబోతున్నానని, అన్బయాస్డ్గా తన మీడియా ఉంటుందని, ముందుగా డిజిటల్ మీడియా స్టార్ట్ చేస్తానని, తర్వాత దాన్ని ఎన్హాన్స్ చేస్తూ ఎలక్ట్రానిక్ మీడియాగా డెవలప్ అవుతానని చెప్పేసి చెప్పడం జరిగింది. అన్బయాస్డ్గా ఉంటాను, నేను ఏ పార్టీకి కొమ్ము కాయను అని చెప్పడం జరిగింది. సరే, రాజకీయాలలో ఒక వెలిగినటువంటి వ్యక్తి సైలెంట్గా ఉండగలరు అనుకోవటం కూడా పొరపాటే. ఆ విధంగా ఉండకుండా ఆయన ఒకప్పుడు ఆయన ఫేమస్ ఏంటంటే తన ట్విట్టర్ ద్వారా సోషల్ మీడియాలో ఎప్పుడూ కూడా చురుకుగా ఉంటారు. ఎక్కువగా దాని సాధనంగా ఉపయోగించుకొని ఎక్కువగా జనంలో చర్చ జరిగే విధంగా ఉంటాయి ఆయన కామెంట్స్ అన్నీ కూడా. అదేవిధంగా తాజాగా ఆయన చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగానో లేదా జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగానో ఆయన చేసినట్లుగా లేదు. ఆయన తాజాగా కొన్ని గంటల క్రితమే ఆయన చేసినటువంటి ట్వీట్ నేను చదివాను. ఆ ట్వీట్ కానీ చూస్తే ఒక సగటు సీనియర్ వ్యక్తిగా, అనుభవం కలిగినటువంటి వ్యక్తిగా, పార్లమెంట్లో రిప్రజెంట్ చేసినటువంటి వ్యక్తిగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలను ఆలోచించేటటువంటి వ్యక్తిగా అతను చేసినటువంటి ఒక కామెంట్ అనేది, ట్విట్టర్ అకౌంట్లో అతను పెట్టినటువంటి కామెంట్ అనేది ఖచ్చితంగా మనం ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. ఆయన ప్రధానంగా 3 నగరాలను ప్రస్తావించారు. ముందుగా హైదరాబాద్ నగరాన్ని, తర్వాత బెంగళూరు నగరాన్ని, తర్వాత చెన్నై నగరాన్ని. ఈ నగరాల గురించి వాళ్ళు ప్రారంభించినటువంటి వ్యక్తుల పేర్లు కూడా ఆయన ప్రస్తావించేశారు. కెంపెగౌడ బెంగళూరు అని చెప్పారు, కులీ కుతుబ్ హైదరాబాద్ అని చెప్పారు. అట్లాగే బ్రిటిష్ వాళ్ళు చెన్నైని స్టార్ట్ చేశారని చెప్పారు. ఈ క్రమంలో ఆయన ఏం చెప్పారంటే చెన్నై ఈ రోజు ఉన్నటువంటి స్థితికి, చెన్నై రావడానికి 380 సంవత్సరాలు పట్టింది. ఈ రోజు ఉన్నటువంటి స్థితికి హైదరాబాద్ రావడానికి 430 సంవత్సరాలు పట్టింది. ఈ రోజు ఉన్నటువంటి స్థితికి బెంగళూరు రావడానికి 500 సంవత్సరాలు పట్టింది. అంటే అవి మెట్రోపాలిటన్ సిటీస్గా అప్పటికప్పుడు ఎదగలేదు. అవి చాలా సమయం తీసుకున్నాయి. రాత్రికి రాత్రి ఎదగలేదు. లేదా రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ ఎ డే అనే ఒక ప్రోవెర్బ్ ఉంది. ఆ విధంగా అప్పటికప్పుడు ఎదిగినటువంటి పరిస్థితి కాదు. ఇవన్నీ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా ఎదుగుతూ వచ్చాయి. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వమే రాజధానిని కట్టాలనుకోవడం మాత్రం అంత సమర్థనీయం కాదు. రాజధాని అనేది వ్యాపార వృద్ధి, అంటే ఆర్థికపరమైనటువంటి పురోగతి, ప్రజలు భాగస్వామ్యం,
అదేవిధంగా కాలం, దానికి కావాల్సినటువంటి తగిన వ్యవధి, వీటన్నిటి మీద ఆధారపడి ఉంటాయి. మీరు చెన్నైని తీసుకున్నా, హైదరాబాద్ని తీసుకున్నా, బెంగళూరు తీసుకున్నా ఆ విధంగా డెవలప్ అయినయే తప్ప ప్రభుత్వాలు నిర్మించినవి కావు. ఎప్పుడు కూడా ప్రభుత్వాలు ఆర్థిక భారాన్ని ప్రజల మీద మోపుతూ ఇలాంటి నగరాలను నిర్మించేటటువంటి ప్రక్రియ సరైనది కాదు. ఇది ఆ ప్రజలకు, ఆ రాష్ట్ర ప్రజలకు భారాన్ని మోపటమే కాకుండా వాళ్ళ భవిష్యత్తును అగమ్య గోచరంగా మార్చేటటువంటి ప్రమాదం ఉంది. అనుభవజ్ఞులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు, రాజకీయాల్లో సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఇది నా సూచనగా నేను ఈ పోస్ట్ పెడుతున్నానని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఇవి సంచలనమైనటువంటి వ్యాఖ్యలే. ఆయన ఎక్కడ కూడా మావిగారిని సమర్థిస్తున్నానని కానీ, అమరావతిని వ్యతిరేకిస్తున్నానని కానీ అనలా. పైగా అమరావతిని స్వాగతిస్తున్నాను అని చెప్తూనే లోక్సభలో అమరావతిని ఒక వర్గానికి చెందినటువంటి దానిగా మీ సహచర పార్లమెంటు సభ్యురాలు, మీకు ఇష్టమైనటువంటి పార్టీ సభ్యురాలు అమరావతిని ప్రకటించడం జరిగింది. అలాంటి నిందలు పోగొట్టే విధంగా మీరు ముందుకు వెళ్ళండి అని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎక్కడ కూడా ప్రపంచ చరిత్రలో ఎక్కడ కూడా రాజధానులు నిర్మించి ఆ రాజధానులు సక్సెస్ అయినటువంటి చరిత్ర లేదు. రాజధాని అనేది నిర్మించటం వల్ల, ప్రభుత్వాలు నిర్మించడం వల్ల డెవలప్ అయ్యేది కాదు. అక్కడ జరిగేటటువంటి ఆర్థిక కార్యకలాపాల వల్ల, అక్కడ ప్రజల యొక్క భాగస్వామ్యం వల్ల, జనాభా పెరుగుదల, పెరిగినటువంటి జనాభా చేసేటటువంటి కార్యకలాపాల వల్ల కొన్ని వందల సంవత్సరాల కాలం తర్వాత మాత్రమే మెట్రోపాలిటన్ స్థాయికి ఎదుగుతాయి. కాబట్టి ఈ ప్రక్రియను ఒకసారి ఆలోచించండి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి చేసినటువంటి సూచనగా మనం భావించాలి. చూద్దాం దీని మీద రాజకీయ విశ్లేషకులు కానీ, మరి పచ్చ మీడియా వాళ్ళు కానీ ఏ విధంగా స్పందిస్తారో మనం రాబోయే రోజుల్లో చూడబోతున్నాం. నమస్తే.